నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టిన అధికారులు. దర్జీల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. మార్చి 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను సజావుగా జరగనివ్వాలి. అధికార ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ సూచన. ప్రత్యేక హోదాకై తీర్మానం చేయాలని డిమాండ్. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాల్లో 54,417 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ 26,247 మంది, ఒకేషనల్ 10,198 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ 26,106 మంది, ఒకేషనల్ 966 మంది పరీక్షలు వ్రాస్తున్నారు. మాస్ కాపీయింగ్కి అవకాశం లేకుండా పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 5 సిట్టింగ్ స్క్వాడ్స్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభించారు. 8:45 తర్వాత వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. ముందే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హడావిడి కనిపించింది. తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు వారి వారి విద్యార్థులను సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేర్చారు. రూమ్ నెంబర్ 12 ఆ సైడ్కి వెళ్ళి ముందు పక్కకెళ్ళి బిల్డింగ్ దాటి ఈ సైడ్కి వెళ్ళాలి. ఈ సైడ్కి వెళ్ళమ్మా. ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తే ఆ బిల్డింగ్ పక్కన రోడ్డు ఉండేది. ఆ రోడ్డు స్ట్రెస్ ఉంది. 5469 బాయ్స్ క్యాంపస్ 5469 వచ్చారు. ఆ బిల్డింగ్ దర్జీల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టైలర్స్ డే సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పద్మావతి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్కే నాగూర్వలి, జిల్లా అధ్యక్షుడు జె నాగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్, ప్రధాన కార్యదర్శి ఎస్కే సుబానీ, కోశాధికారి ఎస్కే కాసిం, షేక్ హుస్సేన్, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదలైన 2 మహిళలకు 2 కుట్టు మిషన్లు అందజేశారు. ముందుగా పెద్ద మసీదు వద్ద జెండాను ఆవిష్కరించి ర్యాలీగా బయలుదేరి పద్మావతి ఫంక్షన్ హాలుకు చేరుకుని కుట్టు మిషన్ సృష్టికర్త ఇలియన్స్ హోవే, టైలర్స్ డే సృష్టికర్త కెఎం స్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేను ఇంతతో నిర్వహిస్తున్నాను. ఇంత ప్రయోజకులు చేసి వాళ్ళు బ్రతికే విధంగా కూడా కాశీ గారు మరి వాళ్ళకి నేర్పించి ఈ రోజు ప్రయోజకులు చేశారు కాబట్టి ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చేదాకా ఢిల్లీ. అలాగే ఎస్కే సుబాని, రైమాన్ టైలర్స్,
కాసిం గారు తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞంలో 20 నిన్ను కన్నా తల్లి ఎవరో మనకే పొదివిలో ఆడబిడ్డ పుట్టేనా ఏడ్చేందుకులో నిన్ను కన్నా రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్స్ కానీ ఈరోజుంటే మన కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మనం ఒకసారి గమనించుకున్నప్పుడు ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు పెన్షన్స్ కానీ అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నామంటే ఇవన్నీ కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మనం ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు మహిళలు చాలామంది ఉన్నారు. మహిళలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చేసే వృత్తుల్ని మనం ప్రోత్సహించాలి, వాళ్ళు ఏ విధంగా అయితే ఇంటికి పరిమితం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదిస్తారో ఆ సంపాదనే కుటుంబానికి పిల్లలకి అందరికీ ఖర్చు పెట్టడానికి అన్నింటికి ఉపయోగాలు ఉంటాయి. మగవాళ్ళు అయితే దేనికోవడానికి ఖర్చు పెడతారు, ఆడవాళ్ళు అయితే పొదుపుతోటి వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి వాళ్ళని గ్రూపులు కూడా ఇంకా పెంచాలి, వాళ్ళకి ఎంత కావాలన్నా కూడా డబ్బు ఈరోజు ప్రభుత్వం నుంచి మనం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈరోజు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కానీ మాకు ఖచ్చితంగా కానీ చెప్తా ఉంటారు. కాబట్టి ఈరోజు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కూడా పోయినసారి కట్టారంటే ప్రతిసారి కూడా ఇప్పుడు 3,000 ఒకసారి తీశారు, మళ్ళీ రెండో విడత 3,000 తీసేశారు. మళ్ళీ మనకి ఇంకా 2 సంవత్సరం అధికారం ఉంది కాబట్టి మళ్ళా విడతలో మళ్ళా 3,000 ఆ లెక్కన మీకు డ్వాక్రా మహిళలకు ఏదైతే ఇదివరకు రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం తీసేయబోతా ఉంది. కేఎం స్వామి గారు కూడా ఈరోజు మరి మనకి టైలర్స్ ఏర్పడటానికి ఆయన కారణమయ్యారు. అలాగే మనకి టైలర్స్ కి మరి గవర్నమెంట్ తరఫున ఏది కూడా లబ్ధి ఈ రోజుకి రాలేదు. 350 సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రభుత్వం దృష్టికి మనం ఉన్నామంటే మరి ప్రభుత్వం ఏది కూడా మనకి లబ్ధి చేయలేదు. మరి ఆర్టీఓ వరకు స్కూల్ యూనిఫామ్స్ కూడా మరి టైలర్స్ ఇవ్వట్లేదు, దళాలు మరి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం టైలర్ ఆదుకోవాలి. చేనేతల కంటే కూడా చాలా తీసుకెళ్ళిపోయి 6 నెలలు పనులు లేకుండా మరి ఆటోలో వృక్షాలు వేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మరి వృత్తి కనుగోలు అయిపోతుంది కాబట్టి వృత్తిని కాపాడాలి. మరి టైలర్స్ అందరూ కూడా వృత్తి చెందాలని చెప్పేసి మనం అందరూ కూడా టైలర్స్ ఫెడరేషన్ కూడా 20 కోట్లు ఏ ఆలోచనతో అయితే ఈ దర్జీ సంఘాన్ని స్థాపించుకున్నామంటే ఇది ఈ రోజుల్లో దర్జీ కళారంగం కనుమరుగవుతుంది. ఇలాగా కనుమరుగైపోతే రాబోయే రోజుల్లో నాగరికతకి మారుపేట ఈ భారతదేశంలో బట్ట కట్టుకోవడానికి కూడా పుట్టే టైలర్ లేకుండా పోతే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. అందుకని మనం దీన్ని కాపాడుకోవాలంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘం ద్వారా బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వారి హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి అన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో హెల్ప్, గర్ల్స్ అడ్వకసీ ప్రోగ్రాం, క్రాఫ్ట్ విజయవాడ సమన్వయంతో బాలల రక్షణ వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. బాలల సమస్యలపై తక్షణం స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉందన్నారు. బాలల సమస్యలపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి విశాలాక్షి, అదనపు ఎస్పీ దేవదానం, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు ఆనంద్, హెల్ప్ సంస్థ డైరెక్టర్ సిఎస్ రామ్మోహన్ రావు, డీసీపీఓ జ్యోతి సుప్రియ, హెల్ప్ ప్రాజెక్ట్ సమన్వయకర్త రమేష్, అధికారి సాగర్, అంగన్వాడీ కార్యకర్తలు,
స్వచ్ఛంద ప్రభుత్వ అనుబంధ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయ సేవక చట్టం యొక్క రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఉచిత న్యాయంతో పాటుగా లోకాదులో కేసులు పరిష్కారం చేయడం కానీ అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. మీకు ఎక్కడైనా కానీ పిల్లలు కనిపిస్తే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారనేది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 3 నెలల క్రితం జిల్లా న్యాయ సేవక సంస్థ, రెవెన్యూ శాఖ, ఐసిడిఎస్ వారు, డిసిపిఓ వారు, రెవెన్యూ శాఖ, పోలీసు వారు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, లేబర్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి చేసి ఒకరోజు పట్టణంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఆ రోజు సుమారు 57 మంది బాల కార్మికులు మనకు దొరికారు. ఆ యొక్క 57 మంది బాల కార్మికుల్ని వాళ్ళ పని మార్పించేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు స్కూల్కి పంపించగలుగుతున్నాం. మరి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. వాళ్ళలోనే ఈ దేశానికి గర్వించదగ్గ విషయాన్ని తీసుకొచ్చే పిల్లలు ఎంతో మంది ఉంటే వానికి తెలియడం లేదు, దానికి కారణం వాడేని. ఇది మీరు మా ప్రజల్లోకి చెప్పాలి. అరే నాయన, నేను కాదు బాబు, నువ్వే కారణం. నాలో ఉన్నటువంటి XX క్రోమోజోములు, నీలో ఉన్నటువంటి XY క్రోమోజోములు, దాన్ని బట్టి పిండము తయారవుతుంది బాబు అని మీరు స్పష్టంగా చదువు లేని వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పటికీ జరుగుతుంది, జరగడం కదండి. చదువుకున్న మూర్ఖులు కూడా చేస్తున్నారు ఆ పని. చేస్తున్నారు, మీరు తెలియజేయాలి. అలాంటి వారికి కొంచెం సహాయం చేయాలి. తర్వాత ఈ యాక్టింగ్ చూస్తే అసలు జువెనైల్ అంటే ఎవరు? జువెనైల్ అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి అయితేనేమి అబ్బాయి అయితేనేమి జువెనైల్ అంటే. ఈ కాన్సెప్ట్ తగినటువంటి అమ్మాయి. అలాగే సరళ ఈ స్త్రీ సంక్షేమం ఏ సంక్షేమం కోసం అయితే మరి అందరం వచ్చాము ఉంటాను. ఇక్కడ వచ్చేటువంటి మిగతా అంగన్వాడీ వర్కర్స్, అట్లాగే సూపర్వైజర్స్, సిపిఓస్ అందరూ కూడా ఉన్నారు. వారందరికీ ఇంకా మహిళా అభివృద్ధి కోసం అలాగే పిల్లల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ సభాముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇక నేను చెప్పిన నా ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే నా ఉపన్యాస సమయం అయిపోయింది. ఎందుకంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ అనేది సొసైటీలో చాలా ఉంటుంది. ఒక్కసారి వ్యక్తులు తెలియదు. ఇంకా అది నాకే అనుభవం. చాలాసార్లు చాలా సాదాసీదాగా ఒక ఉపన్యాసంలో పెద్ద కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా బడుగు కోటేశ్వరరావును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ పదవి రావటానికి కృషి చేసిన మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాయింట్ సెక్రటరీ సింగరాజు వెంకట్రావు, ప్రచార కమిటీ కార్యదర్శి వేమూరి బుజ్జి, మహిళా విభాగం అధికార ప్రతినిధి బడుగు ఇందిర, గోవర్ధన్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. స్టేటు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సెక్రటరీగా నియామక ఉత్తర్వులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు నియామక పత్రం అందుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి పార్టీకి సంబంధించిన న్యాయ విభాగంలో కానీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ నేను నా వంతుగా పాల్గొని పార్టీ విజయానికి ముందు నడిపించేదానికి నేను నా వంతు కృషి చేస్తానని నాకు సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు ఒంగోలు పార్లమెంటు మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మా స్టేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ లోకల్గా నాకు సంబంధించి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ సందర్భంగా మహిళా విభాగం తరపున పదవి ఇచ్చినందుకు ఒంగోలు ప్రెసిడెంట్ గారి, డిసిసి అధ్యక్షుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రోజా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. మాకు ఇచ్చిన పదవికి మేము మహిళలన్నీ ఇది చేసి ముందంజలో తీసుకెళ్తామని చెప్పేసి
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్లోని సన్షైన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల శాస్త్రవేత్తలు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు ఆకట్టుకున్నాయి. సన్షైన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు సుమారు 60 నమూనాలను ప్రదర్శించారు. విభిన్న అంశాలతో ప్రదర్శించిన ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకత పెంపొందుతుందని ప్రిన్సిపల్ కె. రమ ఆచార్య చెప్పారు. విద్యారంగంలో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సైన్స్ ఫెయిర్స్ నిర్వహించడం అవసరమని పేర్కొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కె. భువనేశ్వరాచారి, అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శాలా సిద్ధి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎంవి సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో స్వయం మూల్యాంకన కార్యక్రమం చేపట్టడం దీని ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఒంగోలు వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్లో ఒంగోలులోని నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సిహెచ్వి సురేంద్రారెడ్డి, సాయి నిఖిల్ అనుజ్ఞలు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ కె. శ్రీలత, పావని మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. అర్థవంతంగా జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను అధికార ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. తద్వారా ప్రజాధనాన్ని, విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈదా సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. గత 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పరస్పర విమర్శలు, వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. మార్చి 6వ తేదీ నుండి జరగబోయే 3వ విడత అసెంబ్లీ సమావేశాలనైనా సజావుగా, ప్రజా ప్రయోజనకరంగా జరిగే విధంగా చూడాలని, ఈ సమావేశాలు కనీసం 30 రోజులు జరిగే విధంగా సహకరించాలని కోరారు. అలానే ప్రత్యేక హోదాపై కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు వేమ శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనాన్నంతా కూడా వృధా చేశారు అసెంబ్లీ సమావేశాల్లో అని చెప్పేసి తెలియజేశారు. ఈసారైనా సరే రేపు మార్చి 6వ తారీఖు నుంచి బిగిన్ అవుతున్న సమావేశాలు సమస్యలు ఎక్కువగా ఉన్నందువలన కనీసం 30 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారికి,
బీజేపీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వారికి కూడా మా నాయకులు రఘువీరారెడ్డి గారు లేఖలు పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ లేఖల ముఖ్య ఉద్దేశం పోయిన 2 అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి 2 అసెంబ్లీల్లో కూడా తీర్మానం చేసినటువంటి సంగతి అటు బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ ఏకపక్షంగా తీర్మానం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు 2 సంవత్సరాలు జరిగిన తర్వాత మరి ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటాం, దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంతపాడటం, మరి అంతకుముందు 2 సార్లు ప్రత్యేక హోదా ఎందుకు కావాల్సి వచ్చింది, దానికి ఎందుకు తీర్మానం చేశారు, ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అవసరం లేదు చెప్పవలసినటువంటి బాధ్యత అధికార పార్టీ అయినటువంటి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ఇద్దరు కూడా చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కనుక మీరు మీ స్వార్థ రాజకీయ ప్రభుత్వం 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. 4వ బడ్జెట్ కోసంగా ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి. 3 బడ్జెట్లలో ఏవేమైతే క్రితంలో చెప్పారో అవి ఏమీ ఫుల్ఫిల్ కాలేదు. దాని తర్వాత మరి విభజన సమయంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో అనేటటువంటి ఉద్దేశంగా స్పష్టంగా దాదాపుగా 21 అంశాలని మరి ఆనాడు దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది. మరి బాబు వస్తే జాబ్ వస్తుంది, 600 హామీలను ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో అనేక రకాలైనటువంటి అంశాలని పొందుపరిచి మరి ఏ అంశాన్ని కూడా తను ముందుకు తీసుకొని రాలేకపోయినటువంటి పరిస్థితిలో విఫలమయ్యాడని చెప్పని ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గారికి కూడా నివేదిక సమర్పించడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు ఏ విధంగా అయితే ప్రజల ముందుకు వచ్చి వాటిని వివరించారో వాటి తాలూకా ఒక్కటి కూడా సఫలం కాలేదనేది మా రఘువీరారెడ్డి గారి యొక్క ఆలోచన. కనుక కనీసం 30 రోజులు అసెంబ్లీని జరిపి ఈ 22 అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలని మేము కోరుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, మా మిత్రులు చెప్పినట్టు కరువు విలయతాండం ఆడుతుంది ఈ రాష్ట్రంలో. సాగునీరు అట్ట పెట్టినా కనీసం తాగునీరు కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈనాడు ఈ రాష్ట్రం ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలే. కూలీలు వలసపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరు గారిపోతుంది. మంగమూరు రోడ్డులో కూల్చిన అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే బుద్ధుని విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయాలని, అప్పటి వరకు తమ నిరసన తెలుపుతూనే ఉంటామని ఇండియన్ లేబర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సుందరం అన్నారు. విగ్రహాలను కూర్చోవేతకు నిరసనగా అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. దేశంలోని అణగారిన వర్గాలకు దిక్సూచిగా నిలిచినటువంటి మహనీయులైన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ శాంతి అహింసా మార్గాన్ని చూపిన బుద్ధుని విగ్రహాలను కూల్చివేయటం అమానుషమని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో నిర్మించిన విగ్రహాలను కూల్చివేయటం అత్యంత దుర్మార్గమైన చర్య అని దాసరి సుందరం అన్నారు. తిరిగి విగ్రహాలను నిర్మించే వరకు దశల వారీగా తమ నిరసన తెలుపుతామని చెప్పారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కె శాంతయ్య, దళిత కూలీ సంఘం కార్యదర్శి కె వరప్రసాద్, జిల్లా కార్యదర్శి పిఎస్ రామకృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దాసరి సంగీతరావు, సభ్యులు సిహెచ్ నారాయణ, పి అంజయ్య, లక్ష్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలైనటువంటి కమలముఖ్ కూడా ఈ విషయాన్ని సోదాహరణంగా ఇస్తే ఆమె ఇచ్చినటువంటి అర్జీని కూడా బుట్టదాఖలు చేసి ఆ విధంగా భారత రాజ్యాంగ నిర్మాతకి అలాగే సామాజిక విప్లవకారుడైనటువంటి బీసీ నాయకులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల్ని, ఆ విధంగా సావిత్రిబాయి పూలే విగ్రహాల్ని కూలదొచ్చినటువంటి కమిషన్ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మేనమేషాలు మెక్కుతూ ఆ విధంగా వాళ్ళు రాసేసినట్టు రాజ్యాంగం ప్రకారం వీళ్ళు పదవులు పొంది అత్యంత ఆ విధంగా పదవులను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా మొత్తం ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈనాటి కూడా ఆ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఎలాంటి స్పందన చేయదనేది తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు 125 అడుగులు రాజధానిలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ రాజధాని ఏర్పాటు చేసే క్రమంలో అవి ఒట్టమాటలేనా
అవి వాస్తవాలు కాదా? వాస్తవాలు అయితే ఇక్కడ ఒంగోలులో ఉండేటువంటి పాలక వర్గాలు టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ ప్రాంతంలో సుమారు 6 సంవత్సరాల నుంచి పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగనే బుద్ధ విగ్రహాలను కూడా అర్ధరాత్రి 12:30 1 గంట సమయంలో అతి భయంకరంగా పోలీసు బందోబస్తు పెట్టి ఈ మంగమర డొంకలో గాంధీనగర్ సమీపంలో పోలీసు బందోబస్తు పెట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరిని కూడా చూడడానికి కూడా ఆ ప్రాంతానికి రానివ్వకుండా చేసినటువంటి ఘనత మన శాసనసభ్యుల వారికి ఉందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఇదేంటి బాబు అని చెప్పని అడిగాము. మేము అడిగినప్పుడు ఏమంటే ఏదో పొరపాటు అయిందని చెప్తున్నాడు తప్ప ఇంకా రెండో మాట ఏమో ఆయన నుంచి రావడం లేదు. ఈనాటికి కూడా తిరుగుతూనే ఉన్నాం మేము. దళితులు అందరం కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా 15% ఉన్నవాళ్ళు 15% ఉన్నవాళ్ళు 115% ఉన్న వాళ్ళకేమో ఆ పెత్తనం 85% ఉన్న మన ఓట్లు అయితేనే వాళ్ళకి అవసరం. అనేక ప్రాంతాలు తిరిగి అనేక సార్లు 2 చేతులు జోడించే అయ్యా మా పరిస్థితి ఇది, ఆ విగ్రహాలను మళ్ళీ పునరుద్ధరించండి అని చెప్పున్నాం. కాగితాల అర్జీల పూర్వకంగా నోటి మాటల పూర్వకంగా తిరిగి చెప్పొచ్చు. భాష్యం లిటిల్ ఛాంప్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 220 సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. భాష్యం లిటిల్ ఛాంప్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సుశీల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పేరు చెప్పు, నీ పేరు. name is Sriram. I'm studying in 3rd class. This is Bhasham High School. The school where I am studying is Bhasham Little Church, located in Ramnagar 5th Lane at Ongole. I joined the school. Go little back. So tell your sorry. Bike come side. Project is here. Today we are very happy to celebrate Science Expo 2016-17 in Ramnagar Bhasham Little Champs campus. So whatever our students have been learning in the classrooms in science classes, they have exhibited today here whatever they learnt in the classrooms as in science exhibits. So actually National Science Day we celebrate February 18th of every year. So to widely spread a message about the most importance of science used in our daily life of the people, and to display all the activities, our efforts and achievements in the field of science for human welfare, we celebrate this expo. It is the main science function of our India, and to discuss all the issues and implements new technologies for the development of the science. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దార్ల బాబురావును నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. నా మీద నమ్మకం ఉంచి ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు పదవి ఇచ్చినటువంటి బాలినేని వాసనకి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్ గారికి అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా వంతు పార్టీ కోసం కృషి చేస్తానని వాసన సమక్షంలో జిల్లా కోసం దళితుల అభ్యున్నతికి పాటుపడతానని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని కవితల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు తెలిపారు. కవితలను ఈ నెల 20వ తేదీ లోపల క్వాలిటీ టైప్ ఇన్స్టిట్యూట్ కోర్టు ఎదురు ఒంగోలు అన్న చిరునామాకు పంపాలని కోరారు. జిల్లాలోని రేషన్ డీలర్లందరూ వారి పరిధిలోని బీపీఎల్ కార్డుదారులకు మార్చి నెల సరుకులను ఈ-పాస్ యంత్రాలతో నగదు రహితంగానే అందచేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు ఆదేశించారు. కార్డుదారులు బ్యాంకు ఖాతాను వారి ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఎఫ్సీఐ గూడెంస్ వద్ద ఉన్న డ్రీమ్స్ ఈ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. చిన్నారులు ప్రదర్శించిన సైన్స్ పరికరాలు ఆలోచింపచేశాయి. డ్రీమ్స్ ఈ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి విద్యార్థులను అభినందించారు. జరిగింది. ఎందుకంటే మన యొక్క భావి భారత పౌరులైనటువంటి ఈ చిన్నారులే రేపటి సైంటిస్టులు కాబట్టి ఈ చిన్నతనం నుంచే వాళ్ళు ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వెలికితీయడం కోసమే ఈ యొక్క సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అనేది తయారు చేయించడం అనేది జరిగింది. దాదాపు నర్సరీ నుంచి 10th క్లాస్ పిల్లలు అందరూ కూడా ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిట్లో పాల్గొనడం అనేది జరిగింది. అలాగే వివిధ రకాలైనటువంటి నమూనాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశ ప్రతిష్టను పెంచేటువంటి భారత శాస్త్రవేత్తలు పాఠశాల అంటే విద్యార్థి యొక్క స్థాయి నుంచే రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళల్లో ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీయడానికే మేము ఇది నిర్వహించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క స్కూల్ డ్రీమ్స్ ఈ టెక్నో స్కూల్ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే సందర్భంగా కూడా విద్యార్థులందరి చేత ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే విద్యార్థులందరూ సంతపేటలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవస్థానంలో రాఘవేంద్ర స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాఘవేంద్ర బృందావనానికి క్షీరాభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు చింతపల్లి గోపీచంద్ సభ్యులు పాల్గొన్నారు. రాఘవేంద్ర స్వామి బృందావనం నందు స్వామివారి పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. మహాపంచామృతాభిషేకం, విశేష అలంకరణ, అదేవిధంగా చిన్మయ మిషన్ వారి భగవద్గీత పారాయణ కార్యక్రమం జరుగుతుంది. స్వామి సత్యాత్మానంద గారి ఆధ్వర్యంలో భగవద్గీత కార్యక్రమం కంటిన్యూగా 12 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం భక్తి గీతాల పాటల కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామివారి బృందావనం అందరూ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని మహామహితుడైన రాఘవేంద్ర స్వామి గారి మహిమలు చూడాలంటే
మీరు ఆశీస్సులు పొందాలంటే వెంటనే ఈ రోజున జరిగే పట్టాభిషేక కార్యక్రమానికి విశేషించి స్వామివారిని తిలకించి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జడ్ రమేష్ బాబు సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఫస్ట్ ఇయర్ కుమారి పి హేమ, దిస్ ఇస్ సెకండ్ ఇయర్. Now ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ ఎడిషన్ డిషన్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి కుద్దినావే గుమ్ 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 సంపినాదే పైకి పంపినాదే నీ వరసుకు సాయినాయనే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోగా పుచ్చుకొండే మహాత్మా గాంధీ స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం పాత్ర, భారత మహిళా జ్యోతి కస్తూరిబా గాంధీ అనే అంశంపై వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసినట్లు కేంద్రం అధ్యక్షుడు ఎంవీఎస్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపల మహాత్మా గాంధీ స్ఫూర్తి కేంద్రం మాంటిసోరీ స్కూల్ పక్కన లాయర్పేట, ఒంగోలు అన్న చిరునామాకు పంపవలసిందిగా కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టిన అధికారులు. దర్జీల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. మార్చి 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను సజావుగా జరగనివ్వాలి. అధికార ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ సూచన. ప్రత్యేక హోదాకై తీర్మానం చేయాలని డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఒక అబద్ధమాడితే అది 100 అబద్ధాలకు దారితీస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.